చిన్న నొప్పికే డాక్టర్ ఎక్స్రే ఎందుకు రాస్తాడు? ఇది చాలామందికి, ఇది నాకు చాలా చిన్న పెయిన్ కదండి, దీనికి కూడా ఎక్స్రే అవసరమా? పెయిన్ ఈజ్ అ వెరీ పర్సనల్ థింగ్. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్. అంటే కొంతమందికి పెయిన్ టాలరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎంత దెబ్బ తగిలినా సరే వాళ్ళకి అంత పెద్దగా నొప్పి అనిపించదు. కానీ యాక్చువల్గా మనం ఎక్స్రేస్ కానీ ఏదైనా తీస్తే అక్కడ ఏదైనా అన్డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్, అంటే కదలకుండా ఏదైనా చిన్న ఎముక క్రాక్ అట్లాంటివి ఉండొచ్చు. సో అలాంటివి మనం ఇనిషియల్ స్టేజెస్లో మిస్ అయితే అది కంప్లీట్ టోటల్ ఫ్రాక్చర్గా కన్వర్ట్ అయిందనుకోండి, ప్రాబ్లం అవుతుంది. సో అండ్ రెండవది, అసలు పెయిన్ ఎందుకు వస్తుంది? పెయిన్ ఈజ్ సంథింగ్, దెర్ ఈజ్ అబ్నార్మాలిటీ విత్ యువర్ బాడీ, విత్ అ పేషెంట్ బాడీ అని మన బాడీ మనకు చెప్తుంది. సో దానికి ఇన్వెస్టిగేషన్ ఏంటి? ఫస్ట్ సింపుల్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ అన్ ఎక్స్రే. బోన్ పెయిన్ ఎక్స్రే. ఎందుకు అంటే, ఒకటి బోన్స్ వీక్ ఉన్నా పెయిన్ వస్తుంది, రెండు ఏదైనా హిడెన్ ఫ్రాక్చర్స్ లైక్ స్ట్రెస్ ఫ్రాక్చర్స్ లాంటివి ఉన్నా పెయిన్ వస్తుంది, మూడోది అకల్ట్ ట్రామాస్ అంటారన్నమాట. లేదు అంటే నాలుగోది వచ్చేసి చిన్న చిన్న ట్యూమర్ లాంటివి. మనకి స్టార్టింగ్లో పెయిన్ మాత్రమే ఉంటుంది, వేరే ఏ సిమ్టమ్ ఉండదు. టిపికల్ నైట్ పెయిన్స్ ఉంటుంది, ఒక చిన్న పెయిన్ కిల్లర్ వేస్తే తగ్గుతుంది. దాన్ని అది అలాగే నెగ్లెక్ట్ చేస్తే లాంగ్ టర్మ్లో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. సో గెటింగ్ అన్ ఎక్స్రే ఈజ్ ఆల్వేస్ ఎ రైట్ చాయిస్ అండి.